నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు కూడా పొత్తుతో ఈసారి ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీని చిత్తు చేయాలి అనే భావనతో ముందుకు అడుగులు వేస్తుంది. ఇట్లాంటి క్రమంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక అంతా గందరగోళం అయోమయ పరిస్థితి ఉంది. ఎక్కడైనా సరే ఏ పార్టీలో అయినా సరే ఇది చాలా కామన్గా మనం చూస్తుంటాం. సో ఇలాంటి సందర్భంలో 25 పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా మనం 20 స్థానాలు గెలుచుకోవాలని కూటమి భావిస్తుంది. దానికి సంబంధించి తాజాగా జాతీయ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా మనం చూసాం. ప్రతిదీ కూడా అంటే 3 సర్వే సంస్థలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి వాటిలో 3 కూడా ఈ కూటమికి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలకే అనుకూలంగా ఇచ్చినటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో ఈ 25 స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. 17 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 2 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ముఖ్యంగా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం, కమలం పార్టీలో సీనియర్లకు ఈసారి అవకాశం దక్కల. దీనికి సంబంధించి ఆ పార్టీ హైకమాండ్ ఏదో రకంగా వారిని సముదాయించుకొని, వచ్చేది కూడా కేంద్రంలో ఎన్డీఏ కాబట్టి ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో వారు కొద్దిగా వెనక్కి తగ్గారనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇట్లాంటి సందర్భంలో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేనాని ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు అనేది ఒకటి వస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కడప పార్లమెంట్ అభ్యర్థిగా దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఒక్క స్థానానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నాం. కూటమి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు, పార్లమెంటు స్థానం అభ్యర్థి పార్టీ: 1 శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే విజయనగరం అశోక గజపతిరాజు తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం భరత్ తెలుగుదేశం పార్టీ, అనకాపల్లి దిలీప్ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ, అమలాపురం సత్యశ్రీ తెలుగుదేశం పార్టీ, ఏలూరు భాష్యం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ, విజయవాడ కేసినేని చిన్ని తెలుగుదేశం పార్టీ, అలాగే గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ, బాపట్ల ఉండవల్లి శ్రీదేవి టీడీపీ. ఉండవల్లి శ్రీదేవి పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యేకే పోటీ చేస్తానని అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆమెతో చర్చలు జరిపిన తర్వాత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఓకే చెప్పారు. దానికి సంబంధించి బాపట్ల కేటాయించారు. అలాగే ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ, నంద్యాల బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ. బైరెడ్డి శబరి అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. ఎప్పటి నుంచో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేసినటువంటి క్రమంలో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలి అనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది. అలాగే కర్నూలు పంచలింగాల నాగరాజు తెలుగుదేశం పార్టీ, అనంతపురం బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కడప వైఎస్ సునీతారెడ్డి గారు కనుక ఒకవేళ ఓకే చెప్పకపోతే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని ఆప్షనల్గా పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఈ ఇద్దరిలో అయితే ఒకరు ఖచ్చితంగా అక్కడి నుంచి బరిలో ఉంటారు. ఇక నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో ఇలాంటి క్రమంలో నెల్లూరు కూడా ఒక రసవత్తరమైనటువంటి పోటీ అయితే నెలకొంటుంది ఖచ్చితంగా అనేది మనం చెప్పుకోవాలి. అలాగే చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి సీట్లు: అరకు కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, నరసాపురం రఘురామకృష్ణంరాజు, హిందూపురం సత్యకుమార్, తిరుపతి రత్నప్రభ, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అట్లాగే జనసేన 2 స్థానాలు: కాకినాడ పవన్ కళ్యాణ్, మచిలీపట్నం బాలశౌరి. ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇటీవలే జనసేనలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం బందర్కి అంటే మచిలీపట్నానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఈయన ఉన్నారు. సో మొత్తానికి 25 స్థానాల్లో దాదాపు ఇదే కన్ఫర్మ్గా ఉండబోతుంది. 1-2 సీట్లు మినహాయింపు చేస్తే కనుక ఖచ్చితమైనటువంటి పోటీ చేసే అభ్యర్థులు వీరే ఉంటారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ
జాతీయ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఈ 3 పార్టీలు అంటే కూటమికి, ఎన్డీఏ కూటమికే అనుకూలమైనటువంటి పవనాలు వీచే అవకాశం ఉంది ఖచ్చితంగా. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా 120 నుంచి 140 మధ్య కూటమి సాధించుకోగలుగుతుంది అనేది కూడా సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్. మొత్తానికి చాలా కీలకంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కూటమి.